హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియోలో నేను సాటర్డే అండ్ సండే వ్లాగ్ అనేది చూపించబోతున్నాను అనమాట. అండ్ మంచి రెసిపీ అనేది మీతో షేర్ చేస్తున్నాను. గుత్తి వంకాయ కూర మనం రొటీన్గా చేసేది కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందనేది. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియోని ఇస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే ఇది సండే మార్నింగ్ అనమాట. సో వీకెండ్స్లో మేము చపాతీ అనేది ట్రై చేస్తూ ఉంటాము. డైలీ డేస్లో మనకి చపాతీ అంటే అంత తొందరగా అవ్వదు కదా. సో వీకెండ్స్లో నేను చపాతీ ఎక్కువ చేస్తూ ఉంటాను. పూరి తక్కువ అనమాట, చపాతీనే ఎక్కువ. చాలా ఇష్టం అనమాట మా ఇంట్లో అందరికీ కూడా. అండ్ ఇందులోకి ఎగ్ కర్రీ కూడా చేశాను. ఈ చపాతీ కోసం మనం చపాతీ చేసుకునేటప్పుడు మనం పూర్తిగా మన ఫ్రంట్ అన్నీ సర్దేసుకుంటాము. ఎక్కువ మన చుట్టూరు చపాతీలు అన్నీ ఎదురుగా పెట్టుకోకుండా చక్కగా ఇలాంటి బుక్లెట్స్ యూస్ చేసి పేజ్కి ఒక చపాతీ పెట్టుకుంటే మనకి స్పేస్ తక్కువ ఉంటుంది. ప్లస్ మనకి ఎక్కువ చపాతీలు మనం ఆర్గనైజ్ చేసిన వాళ్ళము అవుతాము. ఎందుకంటే న్యూస్ పేపర్ వేసుకొని అన్నీ పరిచేసినట్టు పెట్టుకుంటే స్పేస్ ఎక్కువ ఆక్రమిస్తుంది కదా. అలా ఆక్రమించకుండా చక్కగా ఇలా బుక్లోకి ఒక్కొక్క పేజ్కి ఇలా పెద్ద బుక్లెట్ వీక్లీ వస్తూ ఉంటాయి కదా, లేదంటే ఇలా పెద్ద పెద్ద బుక్స్ ఏవైనా మనకి స్కూల్లో పిల్లలకి వస్తూ ఉంటాయి కదా, అలాంటివి యూజ్ చేయడం వల్ల మనం ఇలాంటివి యూజ్ చేయొచ్చు అనమాట. అవి దాచిపెట్టుకుంటే. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇదనమాట, చపాతీ అండ్ ఎగ్ కర్రీ. ఇక్కడ గుత్తి వంకాయలు తీసుకొచ్చారనమాట. చాలా రోజులైంది గుత్తి వంకాయ కర్రీ చేసి, కానీ కొంచెం డిఫరెంట్ టేస్ట్తో చేద్దామని చెప్పేసి ఇలా గుత్తిలా కట్ చేసి నీళ్ళలో పసుపు ఉప్పేసి ఉంచాను. ఇక్కడ ఒక 5-6 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క వేసి పేస్ట్ చేసాను. ఉల్లిపాయలు ఇదే మెయిన్ మనకి గుత్తి వంకాయలోకి. నువ్వులు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, చిన్న కొబ్బరి, సాల్ట్, చిన్న అల్లం ముక్క వేసి మిక్సీ పట్టాను అనమాట. ఒక చిన్న బౌల్కి మన టీ గ్లాసు నువ్వులు తీసుకొని వెల్లుల్లి ఒక పాయ మొత్తం వేసేసాను. ఒక 7-8 ఎండుమిర్చి వేసి, కొంచెం స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు అయితే. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇక ఇందులో అయిపోయిందనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎప్పుడు మిక్సీ పట్టుకుని ఉంచుకుంటాను, లాస్ట్కి వచ్చేసింది సర్లే అని చెప్పేసి ఇందులో వేసాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కలుపుకొని ఉంచుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అదనమాట. ఇక్కడ ఉల్లిపాయ పేస్ట్లో నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా అందులో. సో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అండ్ కారం అన్నీ వేసి, మనకి కావాలంటే ఇంకా చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. మనం మిక్సీ పట్టుకునేటప్పుడే ఉల్లిపాయ అందులో సాల్ట్ వేసేసుకుని మిక్సీ పట్టుకుంటే తర్వాత సాల్ట్ కలపాల్సిన అవసరం లేదు. నేను మర్చిపోయాను అనమాట. సో తర్వాత కలుపుతున్నాను సాల్ట్. సో ఇవన్నీ కూడా చక్కగా వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం కదా పేస్ట్ని. ఇవన్నీ కూడా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయ పేస్ట్ లేదు అనుకుంటే మనకి ఆనియన్ పేస్ట్ అవసరం లేకపోతే ఆ నువ్వుల కారం ఉంది కదా, దాంతో మనం ఫ్రై కూడా పెట్టేసుకోవచ్చు వంకాయలు. ఇది గ్రేవీ కోసం అనమాట. ఈ ఉల్లిపాయ పేస్ట్ మనకి గ్రేవీ తినేటప్పుడు గ్రేవీ కావాలి కదా, సాంబార్ ఉంటే సైడ్ డిష్ లాగా అలా ఫ్రై చేసుకోవచ్చు. మనకి ఈ కర్రీ కాబట్టి ఇలాగా ఆనియన్ పేస్ట్ యూస్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఆనియన్ పేస్ట్ గుత్తిలో పెట్టకుండా మనం గుత్తి వంకాయ ఏంటంటే ఆనియన్ పేస్ట్ పెడతాం కదా, కాకుండా ఇది ఉల్లిపాయలు మగ్గించినట్టుగా మగ్గించుకోవాలి పేస్ట్. గుత్తిలో మాత్రం ఇక్కడ నేను పొడి చూపించాను కదా, నువ్వుల కారం, నువ్వులు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, చిన్న కొబ్బరి ముక్క అన్నీ కలిపి పొడి ఆడాను కదా. ఇప్పుడు ఈ వంకాయలు తీసుకొని నీళ్ళు మొత్తం పిండేసి ఈ ఈ పొడి అనేది గుత్తిలో పెడతాం అనమాట. తినేటప్పుడు మాత్రం చాలా టేస్టీగా భలే మంచిగా ఉంటుందండి. స్పైసీగా ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. రెగ్యులర్గా రొటీన్గా చేసుకునే గుత్తి వంకాయ కర్రీ కంటే ఇది చాలా కొంచెం భిన్నంగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందనేది నాకే చెప్తారు. నిజంగా అంత బాగుంటుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేదంటే కొంచెం వెరైటీగా చేయాలి అని అనిపించినా ఇలా మనం చేసామంటే చాలా బాగుంటుంది. గుత్తిలో అన్నీ కూడా నువ్వుల కారం అనేది పెట్టేశాను. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఇవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయే విధంగా పెట్టుకోవాలండి, ఎక్కువ తక్కువ కాకుండా. చూసారా, మొత్తం స్టఫ్ చేస్తాను మొత్తం కూడా గుత్తిలోకి. మనకి ఈ నీలం వంకాయలు కాకుండా తెల్ల వంకాయలు కూడా యూజ్ చేయొచ్చండి వీటికి, అది కూడా చాలా బాగుంటుంది.
ఆ టేస్ట్ వేరే వస్తుందన్నమాట. దీనికి దానికి కొంచెం టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది తెల్ల వంకాయలకి దీనికిను. సో ఇప్పుడు మందపాటి బాండీ ఒకటి పెట్టుకోవాలి, వెడల్పుగా ఉండేది పెట్టుకోవాలండి. ఇందులో మనకి ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే గుత్తి వంకాయ కూర కదా, ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే వంకాయలు మగ్గాలి కదా. సో ఇందులో కొంచెం ఒక 10-15 నుంచి టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత మనం ఆనియన్ పేస్ట్ అనేది వేసేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ వేసుకున్న తర్వాత చక్కగా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని చక్కగా నూనెలో ఫ్రై చేసుకుంటే ఆయిల్ మనకి తేలిపోతుంది పైకి, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చివాసన అప్పుడే పోతుందండి. లేదు కచ్చాపచ్చగా ఫ్రై చేసేసుకుని వేసుకుంటే పచ్చివాసన వస్తుందన్నమాట, టేస్ట్ మొత్తం డిఫరెంట్ అయిపోతుంది. సో ఇలాగా ఆనియన్ అనేది మనకి ఆయిల్ సెపరేట్ అయిపోయి పైకి బబుల్స్ లాగా వస్తుంది అన్నమాట ఫ్రై చేసుకునేటప్పుడు. సో బాగా ఫ్రై చేసుకొని తర్వాత ఈ గుత్తి వంకాయలు ఉన్నాయి కదా, అవి ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. చూసారా బబుల్స్ వస్తున్నాయి, ఆయిల్ అనేది పైకి తేలిపోయింది, అప్పుడు మాత్రమే వంకాయలు వేసుకోవాలి. లేదు అంటే వంకాయలు మెత్తబడిపోతాయి ఆనియన్లో. ఇప్పుడు వంకాయలు అన్నీ చేసుకున్నాం కదా, ఇలాగా చక్కగా ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేసి ఉంచాలి. మూత పెట్టేసిన తర్వాత అటు ఇటుగా తిప్పుకోవాలన్నమాట. మరీ అలాగే వదిలేయకూడదు, మీడియం ఫ్లేమ్లో ఉంచాలి, హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు, మాడిపోతుంది ఆనియన్ పేస్ట్. సో చూసారా చక్కగా మనకి మగ్గిపోయాయి, మధ్య మధ్యలో మనం తిప్పుకుంటూ ఉన్నాము. చక్కగా ఇలా సెపరేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట, లేదంటే అక్కడే అడిగంటేసి మొత్తం కూర టేస్ట్ మారిపోతుంది. చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో ఉంచి మనం నువ్వుల కారం ఆడుకున్నాం కదా, అందులోనే కొంచెం వాటర్ వేసేసి మిక్సీ జార్లోనే వేసేసి ఇంకా ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకుంటే మనకి చక్కగా గుత్తి వంకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది. రెగ్యులర్గా మనం చేసుకునే గుత్తి వంకాయ కాకుండా ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర కానీ కరివేపాకు కానీ పైన చల్లుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు, ఈ వంకాయలు ఉత్తినే ఉడికిపోతాయండి, తెల్ల వంకాయలా కాదు, నీరు వంకాయలు అంటారు కదా. సో ఇవి చక్కగా తొందరగా ఉడికిపోతాయి అన్నమాట, అంత టైం ఏమీ పట్టదు. ఇప్పుడు మూత పెట్టేసి మనం ఉడికించేసుకోవాలి. కొత్తిమీర చల్లుకొని ఆ వాటర్ అంతా కూడా దగ్గర పడిపోయేలాగా ఉడికించుకుంటే మనకి గుత్తి వంకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది. చూసారా ఇక్కడ గుత్తి వంకాయ వెల్లుల్లి కారం దగ్గరగా పడిపోయి చక్కగా తినడానికి రెడీగా ఉందన్నమాట. ఇదండి డిష్, మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ సండే అంటేనే సెల్ఫ్ కేర్ కదా, మనకంటూ ఒక రోజు ఉండాలి కదా. సో ఇక్కడ నేను హెయిర్కి ప్యాక్ రెడీ చేసుకుంటున్నాను. ఎలోవెరా అండ్ పెరుగు అండ్ 2 ఎగ్స్ వేసాను, ఎల్లో తీసేసి వైట్ మాత్రమే వేసి ఇందులో కొంచెం కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేశాను, వేసి జస్ట్ మిక్సీ పడుతున్నాను అనమాట. అంటే హ్యాండ్ జార్ ఉంటుంది కదా, ఇది నేను మీషోలో తీసుకున్నాను. జస్ట్ మిక్స్ చేసేసుకొని తలకి అప్లై చేసుకోవాలి. ఇది ఏంటంటే ఇరిటేషన్ నుండి తప్పిస్తుంది, డ్రైగా ఉంటుంది కదా హెయిర్, సిల్కీగా ఉండడానికి ట్రై పడుతుంది అనమాట. కొంచెం ట్రై చేయండి, ఎలా ఉందనేది నాతో షేర్ చేసుకోండి.